హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఈ సెట్ కు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ ఏపీ ఈ సెట్ 2026 అనే ఎగ్జామ్ అయితే రాశారు. ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులలోకి లేటరల్ ఎంట్రీగా జాయిన్ అవ్వాలంటే సెకండ్ ఇయర్ లో వాళ్ళు ఈ ఏపీ ఈ సెట్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీకు దానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మరియు ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని కాలేజెస్ సంబంధించి మనకు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంత ఫీ పే చేయాలన్నది కూడా మీకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఏపీ ఈ సెట్ 2026 అడ్మిషన్ సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇప్పుడు మనకు ఈ ఏదైతే సెట్స్ ఉన్నాయో, ఎంసెట్ కానివ్వండి, ఏపీ సెట్ కానివ్వండి, అలాగే మనకు ఏపీ పీజీ సెట్ కానివ్వండి, పీజీ సెట్ కానివ్వండి, ఇతర అన్ని కోర్సులకి ఒక కామన్ అడ్మిషన్ పోర్టల్ అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇక్కడ చూడొచ్చు, ఇది కామన్ అడ్మిషన్ పోర్టల్ అనమాట. ఇందులో ఇప్పటి వరకు అయితే మనకు ఏపీ ఈ సెట్ కి సంబంధించిన ఒక్కటి మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓఏఎండిసి కానివ్వండి, ఏపీ సెట్ కానివ్వండి, ఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, పీజీ సెట్ కానివ్వండి, పీజీ సెట్ కానివ్వండి, ఎడ్ సెట్, లా సెట్, అలాగే పీఈ సెట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏపీ ఈ సెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయింది. ఇక్కడ ఏపీ ఈ సెట్ లో టోటల్ గా 240 కాలేజెస్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో 49 కోర్సెస్ అయితే ఉన్నాయి, మరియు 55,931 సీట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఇది ఏపీ ఎవరైతే ఏపీ ఈ సెట్ 2026 లో క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళైతే డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చర్ అండ్ బిఎస్సి మ్యాథ్స్ లో చదివి ఉండి ఈ ఏపీ ఈ సెట్ క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళైతే ఈ అడ్మిషన్స్ కి అయితే వెబ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఫార్మసీ ఏ సెపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అని ఇవ్వడం జరిగింది. ఫార్మసీ వాళ్ళకు మాత్రం ఈ నోటిఫికేషన్ లో అయితే వాళ్ళు ఎలిజిబుల్ కారు, వాటికి సపరేట్ గా మరొక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎవరైతే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ పొందవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పేర్కొనడం జరిగింది. 2026-27కు సంబంధించి ఈ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ వచ్చి 4/7/2026 నుంచి 8/7/2026 వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చి 6/7/2026 నుంచి 10/7/2026 వరకు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లో సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరియు వెబ్ ఆప్షన్స్ వచ్చి మీరు 8/7/2026 నుంచి 13/7/2026 తేదీ వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అని అయితే ఇవ్వవచ్చు. మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కి ఒక్క రోజు అయితే 14వ తేదీ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. మరియు మీకు ఈ నెల 20వ తేదీనే ఈ సీట్ అలాట్మెంట్స్ అయితే ఇస్తారు. 21 నుంచి 25 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అయితే చేయవలసి ఉంటుంది, జాయిన్ అవ్వవలసి ఉంటుంది. మీకు ఈ నెల 22వ తేదీ నుంచే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ ఏదైతే ఇచ్చిన షెడ్యూల్లోనే మీ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసి అడ్మిషన్ అయితే పొందవచ్చు. ఇక్కడ మినిమం డేటా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఈ సెట్ అడ్మిషన్ ప్రాసెస్ అని ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది ఇవ్వడం జరిగింది. ఏపీ ఈ సెట్ కి సంబంధించి హాల్ టికెట్, ఏపీ ఈ సెట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే డిగ్రీ లేదా డిప్లొమా మార్క్స్ మెమో, 7th క్లాస్ టు డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ మరియు 9th క్లాస్ టు డిగ్రీ సర్టిఫికేట్స్
ఫర్ బిఎస్సి మ్యాథ్స్ డిగ్రీ హోల్డర్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ మరియు పేరెంట్స్ కి సంబంధించి 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్, నాన్ లోకల్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ అయితే అవసరం అవుతాయి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో పీడబ్ల్యూడి వాళ్ళకి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఎన్సిసి వాళ్ళకి ఎన్సిసి ఆ సర్టిఫికేట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ మరియు ఆంగ్లో ఇండియన్ అయితే ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే CAP.APCFSS.in లో అయితే మీరు ఈ ఫీ పేమెంట్ కానివ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళవలసి ఉంటుందా లేదా అన్నది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. చాలా మందికి అయితే ఆన్లైన్ లోనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. కొందరిని మాత్రమే మనకు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళమన్నట్టు అందులో అయితే వస్తుంది. అది ఎలా అన్నది కూడా మీకైతే నేను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 4 కేసెస్ అయితే ఉంటాయి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కి సంబంధించి. క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మీకు వచ్చిందంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళవలసిన పని లేదు, డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయచ్చు. బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అని కూడా వస్తేనే మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆన్లైన్ లో కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ కేస్ 2 అయితే చూడొచ్చు మనం. క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చి ఉంటే, బట్ ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అని ఉంటే మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తో మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మీకు కరెక్షన్స్ ఏవైనా ఉంటే చేసుకుని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారన్నట్టు అక్కడ వాళ్ళు మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే కేస్ 3 అయితే క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ వెబ్ సర్వీసెస్ బట్ క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే కూడా మీరు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ప్లస్ ఒరిజినల్స్ తో హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరియు కేస్ 4 స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడి, సిఏపి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. మరియు నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ లో ఈ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయితే జరగదు. వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ కృష్ణా డిస్టిక్ లో అయితే వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. స్టెప్స్ టు బి ఫాలోడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ అని న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఈ సిఏపి దాంట్లో రిజిస్టర్ అయితే తర్వాత మీకు వేరే ఇతర సెట్స్ కి మీరు ఎలిజిబుల్ ఉన్న ఆ కామన్ రిజిస్ట్రేషన్ నంబరే సరిపోతుంది అనమాట. అక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసి మీరు క్యాండిడేట్ కెన్ డూ రిజిస్ట్రేషన్ బై సబ్మిటింగ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అని డిప్లొమా బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డిప్లొమా పిన్, అలాగే డిప్లొమా ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, అలాగే ఓటీపీస్ అన్ని ఆ ఫోన్ కి అయితే వెళ్తాయి కాబట్టి మీ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. సేమ్ మొబైల్ నంబర్ అయితే తిరిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెకండ్ మొబైల్ నంబర్ ఉంటే అది ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ మరియు డిక్లరేషన్ బాక్స్ అయితే చెక్ చేసి ఓటీపీని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఈకేవైసీ ఆధార్ కి రిజిస్టర్ అయిన మొబైల్ కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీకు అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు అయితే
మీరు మళ్ళీ రిజిస్టర్ అవ్వకుండా డైరెక్ట్ గా మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లోకి మీరు రిజిస్టర్ అవ్వాలన్నా. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అని మీరు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మీరు ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు డాక్యుమెంట్స్ ఏవైతే అడిగితే వాటిని పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా చేంజెస్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, 1200 రూపాయలు. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసి మీరు ఆ ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రమ్ 1 టు లాస్ట్ ర్యాంక్ మీరు 4/7/2026 నుంచి 8/7/2026 వరకు 1వ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఈ ఫీజుని అయితే పే చేయొచ్చు అనమాట. ఫీజు పే చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. మరియు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి క్యాండిడేట్స్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్ ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అయితే అవుతాయి. ద మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ అని సర్టిఫికేట్స్ అయితే అప్రాపరియేట్ గా అప్లోడ్ చేయకపోయినా, ఇంప్రాపర్ స్కానింగ్ సర్టిఫికేట్స్ చేసినా మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే కరెక్ట్ గా అప్లోడ్ చేస్తే మీకు ఆన్లైన్ లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ద నెసెసరీ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి మార్క్స్ మేమో, డిప్లొమా మార్క్స్ మేమో, 7th to డిప్లొమా వరకు హాల్ టికెట్స్, క్లాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మరియు స్కౌట్స్ గైడ్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కృష్ణా డిస్ట్రిక్ట్ బెంచ్ సర్కిల్లో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్నిటికీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు, ఫస్ట్ ఫేజ్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ ఏ డేట్ లో ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతుంది అన్నది ఇక్కడ చూపించడం జరిగింది. 9/7/2026 to 10/7/2026 1 to 20,000 on 9th, 22 లాస్ట్ ర్యాంక్ ఆన్ 10th అయితే జరుగుతుంది అనమాట. అది దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, మార్క్స్ మెమోరాండం, అలాగే ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు అన్ని వాటికి ఇదే సర్టిఫికేట్స్ అయితే అవసరం అయితే అవుతాయన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఇతర అన్ని సర్టిఫికేట్స్ అయితే అవసరం అవుతాయి. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ పాస్డ్ ఫ్రమ్ బోర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదర్ దాన్ ఏపీ ఎస్బి టెట్ కి సంబంధించి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. మరియు 44.5% ఓసీ, 39.5% ఎస్సీ ఎస్టీ బీసీ మార్క్స్ లో పొందిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఆప్షన్స్ ఎంట్రీ అయితే 8/7/2026 నుంచి 13/7/2026 వరకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఈ నెల 20వ తేదీన మీకు సీట్స్ అయితే అలాట్ చేస్తారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప, ఎస్వి పాలిటెక్నిక్ తిరుపతి మరియు కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అలాగే విజయవాడ, గుంటూరుకు సంబంధించి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కాంటాక్ట్ సెంటర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. cheeset@gmail.com కి అయితే మీరు మీ క్వెరీని అయితే రేస్ చేయొచ్చు, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు. మీకు హెల్ప్ డెస్క్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 9 to 5 PM అయితే మీరు కాల్ చేసిన మీకు డౌట్స్ అన్నిటిని వారు ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తారు. ఇది ఈ ఏపీ ఈసెట్ 2026 కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీకు మళ్ళీ ఇంకొకసారి ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ సెట్ రాసి ఉండి ఈ కౌన్సిలింగ్ అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి
మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.